బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల కీలక సమావేశం జరగనుంది. నేతలంతా జూమ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ప్రభుత్వ సలహాదారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర సమస్యలు, కేంద్రం అవలంబిస్తున్న విధానాలు సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల జూమ్ సమావేశం జరగబోతోంది. సో ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండా ఏంటి, ఏ అంశాలకు సంబంధించిన డిస్కషన్ ఈ మీటింగ్ లో జరగబోతోంది? మరి కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ నేతల ముఖ్య నేతల సమావేశం జూమ్ మీటింగ్ లో స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా సరుకు సంబంధించిన దానిపైనే ప్రధానంగా డిస్కషన్ చేయబోతున్నారు. ఈ నెల 25 నుంచి తెలంగాణలో ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా దీనికి సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ నెల 24 వరకు ఇంటింటి గణన చేయడం కానీ, దీనికి సంబంధించి 25 నుంచి సరు ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ చేయడం జరిగింది. మాస్టర్ ట్రైనర్లను కానీ, అదేవిధంగా బిఎల్ఏలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పార్లమెంట్ వారీగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం బూత్ లెవెల్ వరకు కూడా వారిని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మాస్టర్ ట్రైనర్లు అందరూ కూడా ఇప్పటికే ఒక్కొక్క 2 అసెంబ్లీ సెగ్మెంట్లతో వారిని ఇన్ఛార్జ్ గా వేయడం, కోఆర్డినేటర్ వేయడం జరిగింది. వారిపైన మళ్ళీ పార్లమెంట్ వారిగా కోఆర్డినేటర్ వేయడం జరిగింది. అట్లా సో మొత్తం మీద ఎక్కడిదక్కడ పార్టీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా జరిగింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే ఓట్లకు సంబంధించి దానిపైన అనుమానాలు వస్తున్న నేపథ్యంలో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి సంబంధించిన సానుభూతి పట్ల ఓట్లు తొలగించడం వల్ల దాదాపు 90 మొత్తానికి సర్ ప్రక్రియ మీదే ప్రధాన ఎజెండాగా ఈ జూమ్ మీటింగ్ కొనసాగబోతోంది. అటు మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ప్రభుత్వ సలహాదారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర సమస్యలు, అలాగే కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై కూడా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. కమింగ్ బ్యాక్ టు యూ ప్రతాప్, ప్లీజ్ కంటిన్యూ. సునీల్, తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా కూడా జూమ్ మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ముఖ్యంగా ప్రధానంగా సరుకు సంబంధించిన దాని మీద ప్రధానమైన ఫోకస్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 24 నుంచి కూడా ఈ సరుకు సంబంధించిన తెలంగాణ ప్రక్రియలో స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పార్టీ తరఫున కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కనుక ఏ ఓటర్లు అయితే ఓళ్లు పెట్టినా కూడా దాన్ని వెంటనే అప్రమత్తంగా ఉండి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్ అంశానికి సంబంధించి కూడా ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ దాదాపు 91 లక్ష ఓట్లను తొలగించడం వల్ల అక్కడ ప్రభుత్వం కూడా మారిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణలో అటువంటి సిచ్యువేషన్ కాకుండా కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉండే ఓటు బ్యాంకు తొలగిపోకుండా చూసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కమిటీలను కూడా వేయడం జరిగింది. మాస్టర్ ట్రైనర్లను కూడా ఏఐసీసీ నుంచి వచ్చిన వారంతా కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ వారీగా 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక కోఆర్డినేటర్ అట్లా ఇప్పటికే ఏర్పాటు చేసి వారందరూ కూడా బిఎల్ఏల దాకా కూడా వెళ్ళి వారు ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి. సో ఎక్కడక్కడ సమావేశాలు పెట్టుకొని కూడా చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఉదయం కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఒకసారి జూమ్ మీటింగ్ కూడా పెట్టుకొని నిర్వహించారు. ఇప్పుడు మరోసారి కూడా ఈ జూమ్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అదేవిధంగా ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలతో పాటు బిఎల్ఏలు అందరూ కూడా దీనికి సంబంధించి పార్లమెంట్ వారికి ఏర్పాటు చేసిన కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లు కానీ, ఎక్కడ ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాటి తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడికక్కడ ఎవరికి వారు మ్యాపింగ్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలన్న దానిపైన కూడా అందరికీ ట్రైనింగ్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.